హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు బచ్చలి ఆకుకూరతో పకోడీ. బచ్చలి ఆకుకూర తీసుకొని ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, 20 రూపీస్ది. మంచిగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. పావు కిలో శనగపిండి పట్టింది నాకు. బియ్యం పిండి కూడా వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం, కరకరమని ఉంటాయి. జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి. ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. నాకు కొద్దిగా లైట్గా వాటర్ చిలకర ఇచ్చుకుంటూ కలుపుకోవాలి. నాకు పకోడీలా రాలే, మళ్ళీ కొద్దిగా శనగపిండి వేసుకున్నాను. మొత్తం వాటర్ ఒక్కసారి పోసుకోవద్దు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి, మీడియం టు లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోవచ్చు, వడల్లాగా వేసుకోవచ్చు. ఎట్లా అయినా మీకు నచ్చినట్టు వేసుకోండి. బచ్చలి ఆకుకూర చాలా మంచిది, కంటికి చాలా మంచిది. స్నాక్స్గా బాగుంటుంది, పిల్లలకి పెడితే ఇంకా మంచిది. హెల్దీ స్నాక్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.